దేశానికి కొత్త నగరం అవసరముందా? అమరావతి ఆ అవసరాలను తీర్చగలుగుతుందా? క్వాలిటీ లైఫ్ కోసం ప్రజలు ఎందుకు వలసపోతున్నారు? భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. జనాభా పెరుగుదల, అర్బనైజేషన్, ఫైనాన్షియల్ గ్రోత్ కారణంగా కొత్త నగరాల అవసరం పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి గ్రోత్, క్వాలిటీ లైఫ్ ప్రయారిటీ కాబట్టి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో వలస వస్తున్న నేపథ్యంలో పాత నగరాలపై విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతోంది. బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో ట్రాఫిక్, నీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నది అందరికీ తెలుసున్న విషయమే. దీంతో ప్రజలు కొత్త నగరాలకు వలస వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా ప్రజలు ఉపాధి, నివాసం కోసం ఎక్కువగా దక్షిణ భారత నగరాలను ఎంపిక చేసుకుంటున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించిన నగరాల్లో చండీగఢ్, నవీ ముంబై, నయా రాయ్పూర్, గాంధీనగర్, గిఫ్ట్ సిటీలు దేశంలో అందరి దృష్టిని ఆకర్షించాయి. అప్పటికే ఉన్న పెద్ద నగరాలకు ఆనుకుని ఉన్న ఈ కొత్త నగరాలు ఇప్పుడు దేశంలో అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నాయి. ఢిల్లీకి ఇరువైపులా నిర్మించిన గుర్గావ్, నోయిడా, ముంబైకి ఆనుకుని నిర్మించిన నవీ ముంబై, అహ్మదాబాద్లో గాంధీనగర్, గిఫ్ట్ సిటీలు వాణిజ్య పరంగా జెట్ స్పీడ్తో అభివృద్ధి చెందుతున్నాయి. అంతేకాకుండా బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ, హైదరాబాద్లో హైటెక్ సిటీ వల్ల దాని చుట్టుపక్కలున్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట ఏ స్థాయిలో డెవలప్ అవుతున్నాయన్నది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం మన దేశ జనాభా సుమారు 1.4 బిలియన్లకు చేరువలో ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి లాంటి నగరాలు హై పొల్యూషన్ డెన్సిటీతో నిండిపోయాయి. దీంతో ప్రస్తుతం ఈ నగరాలు కొత్తగా వలస వస్తున్న వారికి బేసిక్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్, వాటర్ సప్లై, ఇతర సర్వీసెస్ లాంటివి అందించడంలో ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే ఇటీవల కాలంలో బెంగళూరు, చెన్నై నగరాలు ఎలాంటి వాటర్ క్రైసిస్ని ఎదుర్కొన్నాయో మనం అందరం చూసాం. పైగా ఈ రెండు నగరాల్లో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొత్త నగరాలు ప్రస్తుతం ఉన్న నగరాలపై ప్రెషర్ని తగ్గించడంలో మరియు సర్వీసెస్ డెవలప్ చేయడంలో కీ రోల్ పోషిస్తాయనడంలో డౌట్ లేదు. కోవిడ్ తర్వాత ప్రజలు నగరాల్లో కంటే నగరానికి దూరంగా ఉండడానికే ప్రాధాన్యత ఇస్తుండడం గమనించిన విషయం. అలాగే కొత్త నగరాలను తమ వ్యాపార విస్తరణ, నివాసానికి ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇలాంటి అవసరాలను ఇప్పుడు అమరావతి తీరుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నగర నిర్మాణానికి 53,000 ఎకరాల సువిశాల ల్యాండ్ బ్యాంక్, 51,000 కోట్ల అంచనాతో టైర్ 1, టైర్ 2 స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో అమరావతి దేశ ప్రజలకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్త నగరాలను అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన రోడ్లు, రవాణా వ్యవస్థలు, ఉన్నత విద్య, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య మరియు నివాస సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. అమరావతి వల్ల 25,000 కోట్ల అంచనా కలిగిన అమరావతి ORR అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్, అమరావతి మధ్య 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదనలు ప్రాథమిక ఆమోదం పొందాయి. వీటి ద్వారా పరిశ్రమల ఏర్పాటు, పారిశ్రామికాభివృద్ధి వైపు వేగంగా అడుగులు పడే అవకాశం ఉంది. ఎక్కడైతే కొత్త నగరాలు నిర్మాణ స్థాయిలో ఉంటాయో అలాంటి చోట తమ వ్యాపారాలను విస్తరించి తదుపరి అక్కడే నివాసాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే నగరాలని ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తారు కాబట్టి సస్టైనబుల్ గ్రోత్కు అన్ని అవకాశాలు ఉండి ఎకనామిక్ గ్రోత్తో కూడిన క్వాలిటీ లైఫ్ పొందే అవకాశం ఉంటుందని అందరూ అభిప్రాయపడతారు. ప్రజల అవసరాలు, వారి సుస్థిర లక్ష్యాల కోసం కొత్త నగరాలకు వలస వెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఇవే లక్ష్యాలతో నిర్మాణ దశలో ఉన్న అమరావతి నగరం రాబోయే రోజుల్లో రాష్ట్రంతో పాటు దేశ ప్రజల అవసరాలను ఎంతవరకు తీరుస్తుందన్న విషయంలో అందరికీ ఆసక్తి నెలకొంది. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2 న్యూస్ యాప్ని ఫ్లిప్ చేయండి.